बीजेपी रेडी मैडम హలో మాట్లాడుతున్నారు చూడండి మీరు కొద్దిగా అనుకుంటారా సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉందో తెలియదు. పాయింట్లు పట్టలేదని ఫోన్ చేయడం కాదన్నా. ఇక్కడ చూడండి 4 పెట్టి మేము చేయాలనుకున్న పాపం వల్ల అమరావతి రాజధానిగా మోడీ గారు 10 ఏళ్ల కిందనే శంకుస్థాపన చేశాడు. మట్టి నీళ్లు తెచ్చారు. మా నోట్లో కొట్టారు. మా ఆశల మీద నీళ్లు చల్లిపోయారు అని ఆ శంకుస్థాపన చేసిన స్థలానికి వెళ్ళి ప్రశాంతంగా ధర్నా చేయాలి అనుకుంటున్నాను. అదే సిటీలో ఉన్న ప్రాంతం అయితే పర్మిషన్ తీసుకుని మరి వెళ్ళేవాళ్ళం. కాకపోతే అది చెట్లు పుట్టలు ఉన్న ప్రాంతం. అక్కడ ఒక మనిషి కనీసం జంతువులు కూడా తిరగవు. ప్రాబబ్లీ పందులు పురుగులు తిరుగుతాయేమో. మేము ప్రశాంతంగా వెళ్ళి ప్రజల దృష్టికి మోడీ చేస్తున్న అన్యాయాన్ని హైలైట్ చేద్దాము అన్నది మాత్రమే మా ఇంటెన్షన్. అయితే పొద్దున 8 గంటలకు మొదలైందండి హౌస్ అరెస్ట్. అప్పటి నుంచి అరాచకం మీద అరాచకం. మేము అక్కడికి వెళ్తామంటే వీల్లేదు అన్నారు. ఆఫీస్కే వెళ్ళాలి అన్నారు. సరే మేము ఆఫీస్కే వెళ్తామన్నాం. ఆఫీస్కి వచ్చాము. రాజధాని క్యాపిటల్ కమిటీతో భేటీ అయ్యాం. భేటీ అయిన తర్వాత ప్రెస్ని అడ్రస్ చేయడానికని ప్రెస్ అడ్రస్ కోసం నేను బయటికి వచ్చాను. ప్రెస్ అడ్రస్ జరుగుతుండగానే బీజేపీ పార్టీ వాళ్ళు గేటు తన్నేసుకొని మా పార్టీ ఆఫీస్లోకి స్లోగన్ గట్టిగా అరుచుకుంటూ లోపలికి ప్రవేశించడం జరిగింది. దాంతో ఆ సౌండ్కి మీడియా వాళ్ళంతా కెమెరాలను తీసుకొని ఆ నాయిస్, ఆ స్లోగన్స్, బీజేపీ వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్ ఆ ముఠా తిప్పు పరిగెత్తడం జరిగింది. తీరా చూస్తే ఆ మీడియాను చూసి బీజేపీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. బీజేపీ వాళ్ళు పట్టెలతో వచ్చారు, అటాక్ చేయడానికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక పార్టీ ఆఫీస్లోకి ఇంకో పార్టీ వాళ్ళు వచ్చారు అంటే దీన్ని ఎలా చూడాలి? అసలు బయట పోలీసు వాళ్ళు ఉన్నారు. వెళ్ళకూడదు పొద్దు నుంచి పోలీసు మరి అలాంటప్పుడు పోలీసు వాళ్ళు బయటే ఉన్నారు. బయట ఆఫీస్లోకి ఎలా వస్తారని అడుగుతున్నాం. పోలీసులు అరాచకం కాకపోతే ఏం చేయనుకుంటున్నాం అంటే బీజేపీ పార్టీ వాళ్ళకు న్యాయం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకో న్యాయమా? ఇదే కదా పోలీసులు వైఖరిస్తున్నది. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అసలు పార్టీ ఆఫీస్ లో మా మీదికి వచ్చారు అంటే మేము బయట స్వేచ్ఛగా ఎలా తిరగలగాలి? ఒక మహిళగా
వీళ్ళు నా భద్రత సంగతి కాంగ్రెస్ ఏమిటి? కార్యకర్తలు ఉంటే వాళ్ళందరినీ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? స్లోగన్స్ ఇవ్వగానే నాకు ఎవరు అష్యూరెన్స్ ఇస్తారు? బయటికి లాగారనమాట. ఆఖరికి మీడియా వాళ్ళు వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్తే అప్పుడు వాళ్ళు కెమెరాలను చూసి ఏదో రికార్డ్ అయ్యేలా ఇచ్చినట్టుంది అని అప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గారు. అసలు మీడియా వాళ్ళు లేకపోతే బయటకు మా ఆల్రెడీ ఏంటండి? బయటకు వెళ్దామంటే ఈ సెక్యూరిటీ పోలీసు వాళ్ళందరూ బయట ఉన్నారు, మా కోసం లేరు, వాళ్ళ లోపలికి పంపించడానికి ఉన్నారు అని ఇప్పుడు చెప్పేసి ఉన్నారు. అందుకే కదా పోలీసులు ఆపింది. పొద్దు నుంచి పోలీసులు వైఖరి బయట చూస్తూనే మధ్యాహ్నం ఉన్నారు. ఈవిడ ఎక్కడ వెళ్తా అని చెప్పేసి వాళ్ళు మా కూడా మీద అరాచకం చేయడానికే పోలీసు వాళ్ళు ఉన్నట్టుగా ఉంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయరా? బీజేపీ వాళ్ళకి ఒక న్యాయం, మాకు ఇంకో న్యాయమా? మిగతా ప్రజలందరికీ ఇంకో న్యాయమా? ఓవర్ యాక్షన్ కోసం మాట్లాడదాం. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా పరిస్థితి వాళ్ళ మీద ఈడీలు, సిబిఐలు, కేబుల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి తోపులాట్లో ఎవరో తెంపారు. ఈడీలు ఇలాంటివి వస్తున్నారు. కేబుల్ కదుపుతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నాం. పోలీసు వాళ్ళని అడుగుతున్నాం. మీరు బీజేపీకి వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము మీకు లేదు కదా? తోపులాట్లోనే లాగారు కేబుల్ బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేనప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. సురేష్ ఫోన్ చేసి నాకు కేబుల్ పెళ్లి లేదు. కొందరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నిరసిస్తుంది.